ఏటా సంక్రాంతి సీజన్లో విశాఖ నగరం చాలా వరకు ఖాళీ అయిపోతుంది. ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు పండుగకు స్వస్థలాలకు వెళ్తారు. దొంగతనాల నివారణకు గాను పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ఎల్హెచ్ఎంఎస్ యాప్కి తగినంత స్పందన లేకపోవడం కలవరపరుస్తుంది. పండగలకు ఊరెళ్లే ముందు సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు గొంతు చించుకుంటున్నా ప్రజలు ఎందుకనో లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా దొంగతనాలు పెరిగిపోతున్నాయనే చెప్పాలి. ఈ యాప్ ద్వారా పోలీసులు ఉచిత సేవలు అందిస్తున్నా సరే ప్రజల్లో తగినంత అవగాహన మాత్రం పెరగడం లేదు. అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల వంటి ప్రదేశాల్లో క్రైమ్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆటోల ద్వారా, ముఖ్యమైన జంక్షన్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నిత్యం వాడే స్మార్ట్ ఫోన్లలో పలు రకాల యాప్స్ వినియోగిస్తున్నారు. కానీ ఎంతో ముఖ్యమైన ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రజలు ఏదైనా పని మీద ఊరు వెళ్తే ముందు క్రైమ్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. దీంతో పోలీసులు సదరు ఇంట్లో ఉచితంగా సీసీ కెమెరాలు అమరుస్తారు. అలాగే ప్రతిరోజు రాత్రి గస్తీ తిరిగే పోలీసులు ఈ ఇంటి మీద నిఘా ఉంచుతారు. ఒకవేళ ఎవరైనా దొంగలు సదరు ఇంట్లో ప్రవేశిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లలో అలారం మోగుతుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. పలు చోరీ కేసుల్లో సిపి శంకబ్రత బాగ్చి పర్యవేక్షణలో బంగారం రికవరీ చేసిన క్రైమ్ పోలీసులు వాటిని బాధితులకు అందజేయడం తెలిసిందే. విశాఖ కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని క్రైమ్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ప్రతి ఏటా సంక్రాంతి, వేసవి సెలవుల ముందు ఆయా ప్రాంతాల్లో అవగాహన సమావేశాలు, ఆటోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే క్రైమ్ పోలీసులు అక్కడి ప్రజల స్మార్ట్ ఫోన్లలో ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసి ప్రయోజనాలను వివరిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం వంటి ఇతర జిల్లాల ప్రజలు విశాఖలో ఉద్యోగాలు, వ్యాపారాలు నిమిత్తం వలస వచ్చి స్థిరపడ్డారు. ప్రతి సంవత్సరం ఊరెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంలో వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. ఎల్హెచ్ఎంఎస్ యాప్ మీద ప్రజల్లో అవగాహన పెరిగితేనే చోరీలు తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ నగరంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్లో దొంగతనాలు జరగడం పరిపాటిగా మారింది. ఎన్నో సంవత్సరాల క్రితమే పోలీస్ శాఖ ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్ను రూపకల్పన చేసింది. కానీ చాలామంది ప్రజలు ఈ యాప్ పట్ల అవగాహన లేదు. అలాగే ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవట్లేదు. ఫోన్లు వాడే ప్రజలు ఎన్నో యాప్లు యూజ్ చేస్తుంటారు. కానీ ఇంటి రక్షణకి ఎంతో అవసరమైన ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్లో మాత్రం వెనకంజలో ఉన్నారని చెప్పాలి. పోలీసులు ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్, అలాగే వేసవి సెలవుల సీజన్లోని అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఆటోల ద్వారా, సమావేశాల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన క్రైమ్ పోలీసులు ఎల్హెచ్ఎంఎస్ యాప్ పైన విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఊరెళ్ళే ముందు పోలీసులకు సమాచారం ఇస్తే క్రైమ్ పోలీసులు సదరు ఇంటికి వెళ్ళి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ ఇంటికి చుట్టుపక్కల పోలీస్ గస్తీ ముమ్మరం చేస్తారు. ఒకవేళ ఎవరైనా దొంగలు సదరు ఇంట్లో కానీ ప్రవేశిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అలారం మోగుతుంది. వెంటనే సమీపంలో దగ్గరలో ఉన్న పోలీసులు పంపించి దొంగలను చాకచక్యంగా పట్టుకునే అవకాశం ఉందని పోలీసులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా విధిగా స్మార్ట్ ఫోన్లో ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పోలీసు రక్షణ పొందాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.